ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టావా? కాని కాలం వచ్చి పడింది. నాకు ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. అసలు బాబా చెప్పినట్టు మనమెందుకు వినాలమ్మా? బాబా కోసం కాదు తల్లి. ఆయన చెప్పినట్టు వినకపోతే అల్లుడి గారికి కోపం వచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు మనం బంగారు బాతుని వదులుకున్నట్టవుతుంది. అసలు ఆ బాబాకి నిజంగా మహిమలున్నాయంటావా? నాకు అనుమానంగా ఉంది. వాడు దొంగ సన్యాసేమోనని నాకు సందేహంగా ఉంది. బిల్హోత్రి బాబా, బిల్హోత్రి బాబా, కొంప బిరిగిద్దయ్యా. కొంపలేదు గింపలేదు పోహే. నోటు సిగరెట్ ఒకటి చెప్పేది మీరు. నువ్వు దొంగ సన్యాసం గంగారమ్మకు అనుమానం వచ్చింది. ఏం భయం లేదురా. ఒక మహిమ చూపి గంగారమ్మని బొట్లో వేద్దాం. రే పంతులు, ఏం గురు నీ చేతిలో ఈ రూపాయి బిళ్ళ పెట్టి కర్పూరం వెలిగించు. వద్దు గురు, నాకు చేయగలుగుతుంది. చెప్పినట్టు చేస్తే చేయగలదు, చేయకపోతే చంప పగులుద్ది. కానీ జగన్నాథం పోయి కర్పూరం పట్టుకు వెలిగించు. బిల్హోత్రి బపుర్వాహన. ఈ ఇంట్లో ఎవరో నన్ను నా శక్తిని అనుమానిస్తున్నారు. నేను కాదు బిల్హోత్రి బపుర్వాహన. నన్ను దొంగ సన్యాసి అన్నారు. ఆ తప్పుడు కూతలు కూసిన వాళ్ళు వెంటనే నా కాళ్ళ మీద పడకపోతే వాళ్ళందరినీ శపిస్తాను. ఈ ఇంటిని బూడిద చేస్తాను. బిల్హోత్రి బపుర్వాహన. వద్దు స్వామి, వద్దు. ఆ పాడు మాటలన్నది నేనే. ఆ పాపిష్టిదాన్ని నేనే. అరచేతిలో కర్పూరం మండిస్తున్నారు తమరు. ఇది చూడడంతో నేను అనుమానం పటాపంచలైపోయింది. మీ మహిమను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి స్వామి, క్షమించండి. బిల్హోత్రి బపుర్వాహన. రఘు, ఓరి నీ కసరత్తులు తగలట్ట. వెంటనే పట్నం వెళ్ళి నువ్వు తీసిన జగన్నాథం ఫోటో ప్రింట్ చేసి తీసుకురారా సన్యాసి మీదవా. వాడి విషయంలో నాకేదో అనుమానంగా ఉంది. నేను అనుకుందే కానీ నిజమైతే ఆ నాటకాల మీద బండారం బయట పెట్టి మళ్ళీ ఆ గంగారమ్మకి మన ఇతను దగ్గరికి అవసరా. అలాగే నాన్న, ఓ అరగంటలో బయలుదేరుతాను. నీరసంగా ఉంది, కొద్ది కాఫీ ఇవ్వు. కాఫీ కావాలరా? దొడ్లోకి రారా, చెంబుడు కుడితి నీళ్ళు నోట్లో పోస్తాను. బయలుదేరరా త్వరగా. బాబు, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ బండి నడుపుతున్నావు? ఎన్నాళ్ళ నుంచి నడిపితే మీకు ఎందుకండి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. వెళ్ళడానికి కాదు బాబు, ఓ విషయం తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటది? ఇదిగో ఈ ఫోటో చూసి ఇతను ఎవరో పోల్చగలవా? వారిని సూట్ మాడా, ఈడా ఈడు తెలియకపోవడం ఏమిటండి? ఈడు మా జట్కా సంఘం ప్రెసిడెంట్ జగ్గుగాడు. ఈ మధ్యన ఏదో పని మీద ఊరెళ్ళాడండి, బండి కట్టడం లేదు. అలాగా, చాలా థ్యాంక్స్ బాబు, చాలా మంచి విషయం చెప్పారు. ఏ తిప్పుతా చక్రం, తిప్పుతా. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరి హరే రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ హరే రామ. హలో మై సన్. హలో ఆన్ డు 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 డాడీ, ఫెంటాస్టిక్, మార్వెలస్, హౌస్ఫుల్స్, స్టిల్ స్ట్రాంగ్ గోయింగ్. కమ్ అత్తగారు, డాడీ. నమస్కారం. నమస్కారం నమస్కారం. బాలబ్రహ్మచారికి ప్రణామములు. బిల్హోత్రి బపుర్వాహన. బాలబ్రహ్మచారి ప్రథమ శిష్యుడికి ప్రణామము. ఇక చాలు, ఇక్కడ ఉన్న అందరి కాళ్ళ మీద పడిపోనక్కర్లేదు. అరే, నా మూలంగా భజన ఆగిపోయినట్టుంది. కానివ్వండి స్వామి. హరే రామ హరే రామ హరే రామ రామ. శబాష్ శబాష్, భజన చేస్తున్నారా? కానివ్వండి. ఈ రామ్ భజన పూర్తయిన తర్వాత ఇక్కడ కొందరికి చెక్క భజన జరుగుతుంది. ఒరే జగ్గు, ఆగునైనా ఆగు. చూసావా చెల్లమ్మా, నిన్ను అమాయకురాలను చేసి నీ ఆస్తిని కాజేయడానికి ఈ జగన్నాథం భీముడు కలిశాడు నాటకం. ఇది నీ అల్లుడు జగన్నాథం నువ్వు అనుకుంటున్నట్టుగా కోటీశ్వరుడు కొడుకు కాదు. పట్నంలో జట్కా తొలగి బతికే బేవార్సుగాడు. పట్నం వెళ్ళి నీ అల్లుడితోటి జట్కా వాడిని తీసుకొచ్చాడు. సాక్ష్యం చూడా భాగవతం. ఎవరా నువ్వు నా కొడుకు నా ముందే అంత మాట్లాడడానికి? గంధ చుట్టే ధర్మం చుట్టేసి మీ ఇద్దరు శవాల్ని వీధి అవతలకి విసిరేసి ఉండేవాడిని. రేయ్, నా కొడుకు నీతో జట్కా తోలుకునేవాడా? చెప్పరా రాస్కెల్, చెప్పరా రాస్కెల్. నీ నుంచి ఇలా పుచ్చుకోవడం బాగుంది. ఇంకో 5 దెబ్బల దాకా మాట్లాడవేరా? చెప్పు చెప్పు. 5 ఒకేసారి ఇచ్చేసరిగా ఇక చాలు. కోటి చంపేకండి బాబు, నేను చెప్తాను. రేయ్,
చెప్పరా, ఉన్నదన్నట్టు చెప్పు. చెప్పేమంటారండి? చెప్పరా, ఏమి సంశయించకుండా చెప్పు. అమ్మా గంగానమ్మ గారు, ఆ బాబు పట్నం వచ్చి నన్ను కలుసుకుని తనతో ఈ ఇంటికి వచ్చి గంగానమ్మ గారితో తను చెప్పనటల్లా అబద్ధం చెబితే 100 రూపాయలు ఇస్తానని ఆశ పెట్టారమ్మా. నిజానికి ఈ దొరబాబు ఎవరో నాకు తెలియదమ్మ గారు. ఆగు, నువ్వు ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చుతున్నావురా సీనిగా. అమ్మో, నచ్చడానికి వీల్లేదు కాక వీల్లేదు. నేను వెధవని, దరిద్రుణ్ణి, అయినా నేను నచ్చడానికి వీల్లేదు. నేను ఇంటికి దగ్గర అవ్వడం చూడలేక నాటకం వాడి నా పరువు తీయాలనుకుంటున్నావు. గుర్రం మొహానికి గద్దం ముక్కు అతికించిన ఫేసు నువ్వు స్టూపిడ్ రాస్కెల్. బిల్హోత్రి బబ్రువాహ, నీచ నికృష్ట మానవ, మమ్మే మరి పస్తావరా? రాయ్, మరోసారి లాంటి వెర్రి వేషాలు వేసావంటే నిన్ను పచ్చడి చేస్తాను. సన్నాసి. నా మీద చేయి చేసుకుంటారు కదా, చూస్తాను. మీ అంతు తేల్చకపోతే నేను సీనాయి కాదు, మీ అంతు తేలుస్తాను. గద్దమ్ముకు చెంపలక పంపే. ఆ కనుచూపు మేర వరకు అంతా మన పొలమే అన్నయ్య గారు. ఐ సీ. ఏకముక్క బాగుంది.